కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్న దేశంలో కొత్తగా 594 JN1 కేసులు వెలుగులోకి రాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3000 మార్కును తాకింది. మరణాల రేటు 1.18% నమోదైంది. ఒక్క కేరళలోనే 205 కేసులు బయటపడగా గోవా, మహారాష్ట్రలో కూడా JN1 వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, యూపీల్లోనూ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. దేశవ్యాప్తంగా కరోనా JN1 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ అధికారి సమావేశమయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు.